అమరావతిపై చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ఈ వాషింగ్ మెషిన్ పార్టీలో చేరి పునీతమైపోయినటువంటి ఎంపీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రి మోడీని విపరీతంగా పొగుడుతూ అంటే పవిత్రమైన మట్టి తెచ్చాడు, అంటే పవిత్రమైన జలం తెచ్చాడు అని ఆంధ్రాకి ఇచ్చాడని తెగ మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొని వచ్చి పవిత్ర నదీ జలాలు తీసుకొని వచ్చి అక్కడ ఫౌండేషన్ చేస్తే ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే పవిత్రమైన మట్టి తెచ్చాడు, పవిత్రమైన నీళ్లు తెచ్చాడు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మట్టి అపవిత్రమైనది, మురికిది, పనికి మాలింది, ఇక్కడ తాగేటువంటి నీళ్లు కలుషితమైనవి. అందుకనే ఈ మురికి జనం మీదకి పవిత్రమైన జలం ఒక చెంబుడు పిడికెడు మట్టి తెచ్చేస్తే ఆంధ్రలో ఉన్న మురికి అంతా పోయింది, ఇక్కడ మట్టి అంతా పవిత్రం అయిపోయింది, ఇక్కడ జలం అంతా పవిత్రం అయిపోయింది అని ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంటులో ఈ రాష్ట్రం నుంచి ఓట్లు వేయించుకుని గెలిచి ఎన్నికై పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏ విధంగా సమంజసం? వీరే ఆంధ్ర నోట్లో మట్టి కొట్టాడు, విషం పోశాడు అని ధర్మ పోరాట దీక్షలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా తిట్టకుండా ప్రధానమంత్రి మోడీ గారిని ఆడిపోసుకున్నారు. కాషాయ కుట్రలకు, తెలుగు వారి ఆత్మ గౌరవానికి, తెలుగు ప్రజల ద్రోహి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగే ధర్మ పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను, యమునా నీళ్లు తెచ్చాను, మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఈయన వాచ్యమైన కాదు, దగాకోరుగా తయారయ్యాడు. ఈ రోజు అంటే పవిత్రమైన మట్టి తెచ్చాడు, పవిత్రమైన జలం తెచ్చాడు అంటాడు. ఏంటి పవిత్రమైన జలం, ఏంటి పవిత్రమైన మట్టి? ఢిల్లీలో, నోయిడాలో ఉన్న మురికి కాలువలు యమునా నదిలో కలవడం అనేది ఒక సైడ్, ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం, గంగా నది, యమునా నది, మిథికల్ సరస్వతి నది కలవడం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే వారణాసిలో నమామి గంగే అంటే గంగా నదిని, దానిపైన ఉన్నటువంటి యమునా నది, దాన్ని పరిశుభ్రం చేయడానికి దాని నిండా మురికి, చెత్త, ప్లాస్టిక్ భయంకరంగా ఉంది, దీన్ని క్లీన్ చేయాలని చెప్పేసి 20,000 కోట్లతో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఈ నదులని క్లియర్ చేయడానికి, అంటే శుద్ధం చేయడానికి. అంటే ఎంత మురికి నీళ్ళు అవి 20,000 కోట్లు దారబోస్తే కానీ ఆ మురికి నీళ్లు శుభ్రం చేయడానికి వీలవటం లేదు గంగా నదిలో, యమునా నదిలో అని ఇదే బీజేపీ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఆ మురికి నీళ్లు తెచ్చి ఇక్కడ ఇస్తే అది పవిత్రమైన జలం అని ఈ ఎంపీ పార్లమెంట్లో చెప్తాడు. ఆంధ్రులను అగౌరవపరిచే విధంగా, అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మురికి నీళ్ళలో తాగుతున్నట్టు, మురికి మట్టిలో జీవిస్తున్నట్టు. ఏమిటి ఆ మాటలు? పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు దీనిలో కలపగానే ఇవి పవిత్రమైపోతాయా? విభజన చట్టం మీద చర్చ జరుగుతుంది. విభజన చట్టంలో ఒక అమెండ్మెంట్, క్యాపిటల్ అనే పదం దగ్గర అమరావతి అనే పదాన్ని చేర్చాలనేది చర్చ. మరి ఆ విభజన చట్టం మీద, అమెండ్మెంట్ మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ చట్టంలో ఏం చెప్పారు మీరు? ఆంధ్రకు, తెలంగాణకు ఏమిస్తామని చెప్పారు మీరు. అవి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సినటువంటి నిధుల సంగతి ఏమిటి? ఇవ్వాల్సినటువంటి కడప ఉక్కు సంగతి ఏంటి? దుగ్గరాజపట్నం పోర్టు సంగతి ఏంటి? అన్నింటికీ మించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏంటి? హైదరాబాద్కి, విజయవాడకి మధ్య హై స్పీడ్ రైలు ఏది? ఎక్స్ప్రెస్ హైవే ఏది? ఇలా అనేక రకాలైనటువంటి 7 వెనుకబడినటువంటి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పాత 7 జిల్లాలకు సంబంధించిన బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ నిధులేయి. ఇలా ఏ అంశం గురించి కూడా మాట్లాడకుండా టప్పా కొట్టుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, కేవలం పొగడ్తలు చేసుకుంటూ ఇంత అంత అనే ఈవెంట్లు చేయడానిక మీకు ఓట్లేసి గెలిపించింది? విభజన చట్టంలో ఉన్న హామీలు 12 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఎందుకు మీరు అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ అడిగిందా? టీడీపీ అడిగిందా? జనసేన అడిగిందా? బీజేపీ అడిగిందా? ఇదా మీరు రాష్ట్రానికి చేసేటువంటి మేలు? పిడికెడు మట్టితో, చెంబుడు నీళ్లతో రాజధాని కడతారా? నిధులు కదా కావాలి, 1000 కోట్లు నిధులు ఇమ్మని అడిగారా? మట్టి నీళ్లు ఇచ్చారని చెప్పి సంబరపడిపోతున్నారు. కట్టండి మరి చెంబుడు నీళ్లతోనూ, పిడికెడు మట్టితోనూ రాజధాని. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, అలాగే ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చమని డిమాండ్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి
ఇంతమంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుచున్నారు, మీ ప్రభుత్వంలో ఉన్నారు, మా వాటా ఏంటి, మాకు ఇవ్వాల్సింది ఏంటి? ఎంతసేపు మీ కాంట్రాక్టులు ఇస్తే కమిషన్లు వచ్చే అంశాలే కాదు, రాష్ట్ర ప్రజల కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగి తీరాల్సిందే, సాధించి తీరాల్సిందే. మిగిలినటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, పోర్టు కానీ, ఉక్కు ఫ్యాక్టరీ కానీ, విశాఖ ఉక్కుని కాపాడేది కానీ, విజయవాడ హైదరాబాద్ని లింకప్ చేసేది కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ఏవేవైతే హామీలు ఇచ్చున్నారో వీటన్నిటినీ కూడా పూర్తి చేసే విధంగా 12 సంవత్సరాలు గడిచినా కూడా జరగకపోతే ఇప్పుడైనా మేల్కొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా చెయ్యండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.